నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సాహసం ఉండాలి. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వినా రావు. అలవాటైతే కష్టాలే సుఖాలవుతాయి. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 15, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 14 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 10 గంటల 38 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 10 గంటల 49 నిమిషాలకు. తిథి షష్ఠి ఉదయం 10 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం అశ్విని ఉదయం 9 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి భరణి. కరణము తైతుల ఉదయం 10 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి గరిజ. రాత్రి 9 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము శుక్రము సాయంత్రం 5 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 46 నిమిషాల నుండి 8 గంటల 12 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 38 నిమిషాల నుండి 11 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుండి 11 గంటల 21 నిమిషము వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 56 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 6 గంటల 46 నిమిషాల నుండి 8 గంటల 19 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాల నుండి 5 గంటల 58 నిమిషాల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. ఫిబ్రవరి 15 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి ఉదయం 10 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. షష్ఠీ తిథి పక్ష చిత్రతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అయితే ఉదయం 9 గంటల 27 నిమిషాల నుండి మొదలయ్యే భరణీ నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రము కాదు. ఇంకా షష్ఠీ తిథి గురువారం కలయికతో కక్రచి యోగం ఏర్పడుతుంది. ఈ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ ఉదయం 9 గంటల 26 నిమిషాల వరకు నామకరణం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఈ నామకరణ ముహూర్తము నిన్ననే మొదలైంది కావున ఈరోజు ఎటువంటి దోషాలు ఉండవు. అలాగే అశ్విని నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయము ఉదయం 7 గంటల 3 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, కొత్తగా పనులు ప్రారంభించడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు మేషరాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ ప్రత్యేకత.
స్కంద షష్ఠి శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాయి. ఆ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారికి శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి పాలు, పండ్లు, పువ్వులు, పంచామృతాలు, నైవేద్యాలు సమర్పించుతారు ఈరోజు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముడి వయస్సు ఎంత? 12 సంవత్సరములు. ఈరోజు ప్రశ్న: విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులు ఎవరు? మారీచ, సుబాహులు, రావణాసురుడు, ఇంద్రజిత్తు, శూర్పణఖ. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: చాలా కాలంగా వేధిస్తున్న రుణబాధలు తీరుతాయి. వృషభ రాశి: నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమయ్యే సమయం. మిథున రాశి: స్నేహితులతో మీ సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపరుచుకుంటారు. కర్కాటక రాశి: నిరుద్యోగులకు, ఉద్యోగులకు కార్యసిద్ధి, అనుకున్న అవకాశాలు అవలీలగా సాధిస్తారు. సింహరాశి: వాహనాలలో కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. కన్య రాశి: వారం మధ్య నుండి అనుకూల పరిస్థితులు నెలకొని ఊపిరి పీల్చుకుంటారు. తులారాశి: ఆదాయానికి లోటు ఏర్పడడం, మరోవైపు రుణదాతల ఒత్తిళ్లు మీకు సవాలుగా మారవచ్చు. వృశ్చిక రాశి: ప్రతి నిర్ణయంలోనూ తొందరపడకుండా నిదానం పాటించడం మంచిది. ధనుస్సు రాశి: ఉద్యోగ అన్వేషణలో కొంత ఫలితం కనిపించవచ్చు. మకర రాశి: ఆస్తుల విషయంలో అనుకున్న విధంగా ఒప్పందాలు చేసుకుంటారు. కుంభరాశి: ఆరోగ్యపరంగా చికాకులు వచ్చి వైద్య సేవలు అందుకుంటారు. మీనరాశి: కొన్ని సమస్యలు, ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.